ఎలక్షన్ గురించి ఇప్పుడు ఎవరు అన్నారంటే మందు పోయిస్తున్నారు, మందు ఎందుకు పోయిస్తారంటే ఇదేమన్నా జడ్పీటీసీ ఎలక్షన్ మందు పోయించడానికి? అసలు మామూలుగా మన విలేజ్ల్లో మనం ఏదైనా మందులు తాగుతుంటారా, ఇది తాగుతుంటారా, ఎలక్షన్లు గ్రామాలకు సంబంధించి మన సిటీలో కూడా జరుగుతున్నాయి కదా. ఇదేదో ఇప్పుడు వచ్చి ఎవరో వచ్చి కంప్లైంట్ పెట్టారండి, ఇలా మందు మాకు అంత డబ్బులు ఇచ్చారు, మందులు ఇచ్చారు, అంత నీచమైన స్థితిలో శివాజీరాజా ప్యానల్ అయితే లేదు. వీఆర్ ఆల్ ఎడ్యుకేటర్స్, వీఆర్ హ్యావింగ్ గుడ్ ఫ్యామిలీ. మేము మొత్తం అందరం బాగా చదువుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ. మేము అవాక చవాకులు ఏది పడితే మాట్లాడడం, ఏదైనా మాడితే కామెడీగా మాట్లాడతాం. విషయం ఉంటుంది దాంట్లో, ఏది పడితే అది మేము మాట్లాడడం. మందు వచ్చి పోయించుకోవాల్సిన అవసరం మాకేంటంటే, ఇది మందు వచ్చి పోయించుకున్నట్టయితే నెక్స్ట్ మా ఎలక్షన్కి ఎవరు రాడు. ఏమనుకుంటున్నారు మెంబర్స్ని? వీఆర్ యాక్టర్స్. మందు వచ్చి పోయించాలి ఏంటంటే మాటలయ్యి ఒకటేనండి. ఇది ఎన్ని మాటలైనా హడావిడి తప్పితే ఏమీ లేదు. విన్నింగ్ శివాజీరాజా ప్యానల్, లక్ష్మీనరసింహ ఆశీస్సులు ఉన్నాయి, మా సభ్యుల ఆశీస్సులు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఇదివరకు చేసినవన్నీ వాళ్ళకి తెలుసు. దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తాం. నేను కొత్తగా ఈసీ మెంబర్గా జాయిన్ అయ్యాను, నామినేషన్ వేసాను. నేను ఇంకా గట్టిగా కష్టపడి పనిచేయడం కోసం వచ్చాను నేను దీంట్లోకి. ఇక్కడ మందులు పోయించడం, మరి అది మందులు పోయించడం వాళ్ళ విజ్ఞతకి వదిలేదు. మేము ఎంత మందులు పోయించాము ఏంటో, మరి ఎంతమంది తాగారు, మరి ఎంతమంది చేశారు, డబ్బులు ఇచ్చారు, కవర్లో పెట్టండి, అవన్నీ మా సంస్కృతి కాదండి అవి. కష్టపడి పనిచేసాం బాగా. ఇప్పుడు అనుభవం ఉన్న పైలట్ విమానాన్ని చక్కగా నడపగలుగుతాడు. జస్ట్ లైక్ అభినందన్, అవర్ శివాజీ రాజా. అభినందన్ బ్రహ్మాండంగా పైలట్ నడిపాడు, యుద్ధ విమానాలు కూల్చాడు, టెక్నికల్ ప్రాబ్లం వచ్చి పారాచూట్తో దూకాడు, తిరిగి వచ్చాడు. అలాగే శివాజీ రాజా బ్రహ్మాండంగా ఆరోపణలు ఎదుర్కొని మేమందరం కలిసి బ్రహ్మాండమైన విజేతగా బయటికి తీసుకొస్తాం.